కృపామయుడ స్తోత్ర, నమ్మదగిన దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ అద్వితీయ కుమారుడు, మా ప్రియ ప్రభు, రక్షకుడు, మోక్షకు సజీవుడే యేసయ్య పరిశుద్ధ నామములో లాగున మిమ్మలను స్తుతించి ఆరాధించి కనపరిచి గొప్ప భాగ్యం అయోగ్యులము అపాత్రులైన మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. దేవా, మాకు ఇచ్చిన ఎంతో గొప్ప రక్షణ కొరకై నేను మీకేమి చెల్లించగలవారు? మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా జీవిత దినములలో మీరు చేసిన మేలులన్నిటిని బట్టి నాయన మాకు ఇచ్చిన ఎంతో గొప్ప రక్షణ కొరకై మేము మీకేమి చెల్లించగలవారు తండ్రి? మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్ర. కూర్చున్నామండి. దేవుని స్తోత్రం. పిల్లల దేవుని వాక్యము మనకి జ్ఞానమును కలుగజేస్తుంది. ఏం చేస్తుంది? జ్ఞానమును కలుగజేస్తుంది. నీ వాక్యములు వెల్లడి యొక్క తోడనే అవి తెలివిలేని వారికి తెలివిని కలుగచ్చే. 119 కీర్తనలో ఈ మాట మనం చదువుతాం. 119 కీర్తన 130 వచ్చి, నీ వాక్యములు వెల్లడి యొక్క తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవునికి స్తోత్రం. కాబట్టి తెలివి లేని వారిని తెలివి గలవారిగా మార్చేది దేవుని వాక్యం. అందుకని దేవుని వాక్యమును మనము ఎంత బాగా నేర్చుకుంటాము, ఎంతగా దైవికమైన మర్మాలు మనము తెలుసుకుంటాము, ఆ ప్రకారముగా నడుచుకుంటాము, అప్పుడు మన జీవితంలో మరి చాలా అద్భుతాలు మన వ్యక్తిగత జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అందుకే హోషేయ ప్రవక్త అంటాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా జనులు జ్ఞానము లేని వారే నశించిపోతూ ఉన్నారు అని హోషేయ ప్రవక్త మరి ఎంతగానో ఆక్రోశించారు, ఆవేదన చేయారు. కాబట్టి మనం జ్ఞానము కలిగి, దైవికమైన దేవుని జ్ఞానము కలిగి ఈ లోకంలో జీవించినప్పుడు మనల్ని దేవుడు అద్భుతంగా అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడు మలుస్తాడు. దేవునికి స్తోత్రం. మనం నిన్నటి దినాన చూసుకున్నాము రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. రోమా 14:8 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ప్రభు వారమై ఉన్నాము. We are the Lords అని ఇంగ్లీష్లో. We are the Lords. మనం ప్రభు యొక్క జనమై ఉన్నాం. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగుదు.
నేను మిమ్మల్ని ఎరుగుదును, ఎందుకంటే మీరు నా వారే, నా గొర్రెలు నా స్వరము విను, నా గొర్రెల కొరకు నా ప్రాణం నేను పెట్టుచున్నాను. అవి నావి, నా గొర్రెలు నావి, నా చేతిలో ఉన్నాయి. నా చేతిలో ఉన్న వాటిని ఎవరు కూడా దొంగిలించలేరు. దేవుని స్తోత్రం. కాబట్టి అవి నావి, నా సొంతమే, నా ప్రాణం అవి. వాటి కొరకు నా ప్రాణం పెట్టాను. కాబట్టి అందుకే రోమీయులకు రాసిన పత్రికలో మనము ఒక స్ట్రాంగ్ మెసేజ్ మనం చూస్తాం. అదేమిటి అంటే, మనం యేసుక్రీస్తు వారుగా ఉన్నటకు పిలువబడి ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు చూడండి, 2 నుంచి 7 వచనాలు ఒకటే ఒక పద్యములాగా రాయబడ్డాయి. అందులో మనం చదువుతాము. చదవండి. యేసుక్రీస్తు అన్న మాట నుంచి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడే ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు ఏలగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరు విశ్వసించిన మీరు, యేసుక్రీస్తును నమ్మిన మీరు, క్రీస్తు రక్తములో కడగబడిన మీరు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. యేసుక్రీస్తు వారుగా. మీరు యేసుక్రీస్తు వారు అంటే యేసుక్రీస్తు మరి ప్రభు తాను స్వతంత్రించుకున్నవారు. అందుకే 1 కొరింథీ 6వ అధ్యాయంలో మనము చదువుతాము, మీరు విలువ పెట్టి కొనబడినవారు, మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. దేవునికి స్తోత్రం. కాబట్టి విలువ పెట్టి మనల్ని కొన్నాడు. తన రక్తం ఇచ్చాడు, తన ప్రాణం ఇచ్చాడు. కాబట్టి అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాము. మరి యోహాను సువార్త 13, తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి, చూడండి, లోకములోనున్న తన వారిని తన వారు. యేసు ప్రభు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? లోకములో ఉన్న తన వారిని. యేసు ప్రభు వారికి పక్షపాతం ఉందా? ఆయన అన్ని కులాలకి అన్ని మతాలకి దేవుడు కదా. అవును, సువార్త పిలుపు అందరిని ప్రభు పిలుస్తున్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. అందరికీ, ఆ కులము ఈ కులము, ఆ ప్రాంతం ఈ ప్రాంతము, ఆ జాతి ఈ జాతి, ఆ భాష ఈ భాష అని ఏ భేదము లేదు. అందరినీ దేవుడు రమ్మన్నాడు. కానీ అందరూ వస్తున్నారా? లేదు. కాబట్టి సువార్త పిలుపు అందరినీ పిలుస్తున్నాడు. కానీ ఎవరైతే ఆ పిలుపుకు స్పందిస్తారో, ఎవరైతే ఆ పిలుపుకి విధేయత చూపుతారో వారు తన వారిగా దేవుడు చేసుకుంటున్నారు.
కాబట్టి లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని సంపూర్ణముగా ప్రేమిస్తుంది. కాబట్టి తన వారికి ప్రేమ సంపూర్ణముగా ఇవ్వబడుతుంది. సంపూర్ణముగా దేవుడిస్తుంది, సంపూర్ణముగా ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను కొదవలేకుండా తన ప్రేమను అపరిమితముగా దేవుడు వారికి రుచి చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అందుకనే మరి యేసుక్రీస్తు వారు మీరు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగుదును. ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడు, మన వ్యక్తిగత జీవితాన్ని ఎరిగి ఉన్నాడు, మన అంతరంగమును ఎరిగి ఉన్నాడు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాము, ఎవరు యేసుక్రీస్తు వారు అని అంటే, ఒకటి క్రీస్తు సున్నతి గలవారు. ఏంటది? క్రీస్తు సున్నతి గలవారు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. చదవండి ఆ మాట, రోమీయులకు రాసిన పత్రికలో మనము చదువుతాం, 2వ అధ్యాయం. వాక్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. దేవుని స్తోత్రం. కాబట్టి హృదయ సున్నతి, ఒక మాటలో చెప్పాలంటే హృదయమునందు సున్నతి గలవాలి. క్రీస్తు సున్నతి గలవాలి. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచాడు. దేవుని నమ్మాడు, నీతిగా ఎంచాడు. కాబట్టి దేవుడు ఒక కట్టడ అబ్రహాముకి ఇచ్చాడు. విశ్వాసం ఉందా? కట్టడం ఉందా? అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుడు అతన్ని నీతిమంతుడిగా ఎంచాడు. ఎంచిన తర్వాత ఒక కట్టడ ఇచ్చాడు. ఏంటి కట్టడ? అబ్రహామా, నీ తర్వాత ఇదిగో నీ సంతతి వారికి, నీకు పుట్టిన మగ పిల్లవారికి నీవు సున్నతి కార్యము చేయాలి. సున్నతి కార్యక్రమం అంటే అప్పుడు గోప్యాంగ చర్మమును నీవు తీసివేయాలి. ఎప్పుడు 8వ రోజున, శిశువు పుట్టినప్పుడు 8వ రోజున నీవు ఈ సున్నతి కార్యక్రమము చేయాలి అన్నప్పుడు అబ్రహాము విధేయత చూపించాడు. కాబట్టి సున్నతి కార్యక్రమము చేశాడు. ఇస్సాకుకి 8వ రోజున సున్నతి కార్యక్రమం చేశాడు. అలాగే మరి ఇష్మాయేలుకి మరి చేయించాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము, సున్నతి అనే కట్టడ విశ్వాసానికి ముందు వచ్చిందా, తర్వాత వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? విశ్వాసం అనేది ముందు. కాబట్టి విశ్వసించినప్పుడే అబ్రహామును దేవుడు నీతిమంతుడిగా ఇచ్చాడు. కట్టడ అనేది తరువాత దేవుడు ఇచ్చాడు, నిబంధనకి సూచనగా ఇచ్చాడు. కాబట్టి నేను నీతో నిబంధన చేసి ఉన్నాను, కాబట్టి నేను నిబంధన గల దేవుని, కాబట్టి ఈ నిబంధనకి గుర్తు నీ శరీరం మీద ఉండాలి, నీ సంతతి వారి శరీరం మీద ఉండాలి అని దేవుడు ఇస్సాకుకి సున్నతి కార్యక్రమం చేయడం ద్వారా దేవుడు దాన్ని నియమించాడు. దేవునికి స్తోత్రం. అసలైన ఉద్దేశం ఏంటంటే హృదయంలో ఆ సున్నతి కలిగి ఉన్నారు. హృదయ అంతరంగంలో ఈ సున్నతి కార్యక్రమం జరగాలి. అందుకే హృదయ సున్నతి అనేది శరీరానికి సంబంధించి కాదు. 29వ వచనం, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు
సున్నతి దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించి, శరీరానికి కాదు, హృదయానికి సంబంధించి. ఆ ఉద్దేశ్యముతో శరీరము మీద గుర్తుగా ఉంచారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు గుర్తులు ఇస్తాడు. అంటే ఆ గుర్తు మరి దేవుని యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది, దైవికమైన స్వభావమును తెలియజేస్తుంది, దేవుని యొక్క నేచర్ని తెలియజేస్తుంది, దేవుడు ఎటువంటి వాడో తెలియజేస్తుంది. కాబట్టి శరీరం మీద ఆ గుర్తు ఉన్నది అని అంటే నేను నిబంధన గల దేవుడను. ఎవరితో నిబంధన? హృదయముతో. కాబట్టి అబ్రహాము విశ్వాసము హృదయానికి సంబంధించి, హృదయమునందు విశ్వసించాడు, నోటితో దానిని ఒప్పుకున్నాడు. కాబట్టి ఏదో ఒక గుర్తు ఉండాలి. కాబట్టి దేవుడు ఆ శరీరం మీద ఆ గుర్తును పెట్టి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నిబంధన ఎప్పుడు కూడా గుర్తును కలిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నిబంధన ఎప్పుడు కూడా ఒక గుర్తును కలిగి, ఒక సూచన. నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు, ఇక ఎన్నడూ కూడా నేను జనములతో మనుషులను సంహరించను. ఒక గుర్తు. ఏంటా గుర్తు? మేఘములో ఒక ధనుస్సును ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఉన్నదా? అంతకుముందు ఉన్నదా? లేదు. కానీ ఆ రోజు నుంచి ఒక గుర్తు. అందుకనే ప్రపంచమంతా చనిపోయే విధముగా ఆ జలములు భూమి మీదకి విస్తరించడం మానేశాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకని ఒక గుర్తు అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. నిబంధన క్రీస్తు సున్నతి హృదయానికి సంబంధించి, మన హృదయాంతరంగంలో దేవుడు చేసే రక్షణ. హృదయ సంబంధమైనది సున్నతి. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు సున్నతి గురించి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా మరి అపోస్తలుడైన పౌలు చెబుతూ వచ్చాడు, మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. అందుకే 13వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకేయుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసేది. ఇది క్రీస్తు సున్నతి వలన కలిగిన ప్రయోజనం. దేవుని స్తోత్రం. మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉంటుంది. We are dead. కాబట్టి we are doomed to be dead. మనము చావుకి నిర్ణయించబడిన వారు. ఎప్పుడైతే శిలువ సువార్త మనం విన్నామో, విశ్వసించామో, ప్రతిస్పందించామో, రెస్పాండ్ అయ్యామో, అప్పుడు మనలో క్రీస్తు యొక్క జీవము మనలోకి వచ్చింది. మనము చచ్చిన వారిని, చచ్చిన మనస్సాక్షిని దేవుడు జీవింపజేస్తూ వచ్చాడు.
మనలో జీవము కలిగి, ఆ జీవము కలగడమే క్రీస్తు సున్నతి. మారు మనస్సు, రక్షణ క్రీస్తు సున్నతికి మరి కార్యక్రమం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, క్రీస్తు సున్నతి, యేసు క్రీస్తు వారు ఎవరనగా క్రీస్తు సున్నతి గలవారు. రెండవదిగా చూసినప్పుడు మనం చూస్తున్నాము 5వ అధ్యాయం 1వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. కాబట్టి విశ్వాస మూలమైనది అదే క్రీస్తు నీతి. క్రీస్తు యేసునందు విశ్వాసం వచ్చాడు. కలువరి శిలువలో యేసు ప్రభు నా కొరకు, నా పాపముల నిమిత్తమై ఆయన కలువరి శిలువలో చనిపోయాడు. తన రక్తమును కార్చాడు, తన ప్రాణము పెట్టాడు. ఆయన తన ప్రాణాత్మ దేహములను సమర్పించాడు, బలిగా అర్పించాడు. కాబట్టి ఆయన చేసిన బలిదానము వలన నా పాపములకు విమోచన, నాకు మరి నా అపరాధములకు పాప క్షమాపణ నాకు కలిగింది. పాప క్రయధనముగా ఆయన తను తాను అర్పించుకున్నాడు అని మనం విశ్వసించడం ద్వారా దేవుని యొక్క నీతి క్రిందికి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం. ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానములలో మనము తిరిగి లేచుట ద్వారా దేవుని యొక్క నీతికి వారసులమయ్యా. దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు. అదే 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. చూడండి 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు రక్తమునందు విశ్వసించిన మనం ఆ యేసు రక్తం మనలో క్రియ చేయడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకనే మనం చదివాం 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1వ యోహాను పత్రిక 1:9 చదవండి. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఎవరి దృష్టికి? తండ్రి అయిన దేవుని దృష్టి. మనము పాపము చేశాం, అపరాధులుగా ఉన్నప్పుడు మనం యేసు రక్తమునందు విశ్వాసం ఉంచినప్పుడు, యేసు రక్తమును ఆశ్రయించినప్పుడు, అప్పుడు దేవుడు విశ్వాసము ద్వారా క్రీస్తు యొక్క నీతి మనలోకి వస్తుంది. ఇప్పుడు మనం తప్పు చేశాం, మరి చట్టాన్ని మనం ఉల్లంఘించాం. అప్పుడు మన మీద అభియోగం మరి మోపబడింది. ఈ చట్టాన్ని, ఈ రూల్ని ఇతడు ఉల్లంఘించాడు, ఇతడు నేరస్తుడయ్యాడు, ఇతనికి శిక్ష విధించబడాలి అని మన మీద నేరం మోపబడింది. కోర్టులో కేసు పోయినాయి. జడ్జి గారు సమ్మన్స్ పిలిచారు. కాబట్టి అక్కడ మనం వెళ్ళాలి, జడ్జి గారి ముందు నిలబడాలి.
మన తరపున ఎవరు వాదిస్తారు? ఎవరు వాదిస్తారు? ఒక లాయర్ గారు వాదిస్తారు. నీకు చట్టమంతా తెలుసు అనుకోండి, నాకు అవసరం లేదు, నాకు లాయర్ అవసరం లేదు, నేను వాదించుకుంటాను అంటే జడ్జి ఎలా చేస్తాడు? జడ్జి ఎలా చేస్తాడు? నాకు చట్టమంతా తెలుసు, నేను వాదించుకుంటాను అని అంటే జడ్జి ఎలా చేస్తాడు? మనం ఎందుకు అడ్వకేట్ని పెట్టుకుంటున్నాం? ఎందుకు లాయర్ని పెట్టుకుంటున్నాం? ఆ చట్టములో ఉన్న ఆ మర్మాలన్నీ మనకి తెలియదు. దేవుని స్తోత్రం. అతనికి అన్నీ తెలుసు, ఏ చట్టము ఏంటి అన్నది అన్నీ తెలుసు. ఆయన రకరకాల సెక్షన్ల కింద పోలీసులు నేరం మోపుతారు, అభియోగం మోపుతారు. రకరకాల చట్టం. ఉదాహరణకి ఒక దొంగడు మరి ఫలానా వ్యక్తి మరి ఫలానా ఇంటిలోకి వచ్చాడు, వచ్చి మరి ఏది బీరువాలో ఉన్న బంగారము మరి పత్రాలు తీసుకెళ్ళిపోయాడు, దొంగిలించాడు అనే నేరం మోపబడి, నీవేమంటావంటే నేను మా చుట్టాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి మరి అక్కడ దొంగిలించారేమో సంగతి నాకు తెలియదు, కాబట్టి ఫలానా టైంలోనే దొంగతనం జరిగింది కాబట్టి ఆ విషయం నాకు తెలియదు, నేను నిర్దోషిని అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే నీవు దొంగతనము చేశావు, బంగారము దొంగిలించావు, పత్రాలు ఎత్తుకెళ్ళిపోయావు అని రకరకాల చట్టాలు. పత్రాలకు సంబంధించి ఒక చట్టము, బంగారానికి సంబంధించి ఒక చట్టము, ఇంటిలోనికి అనుమతి లేకుండా వచ్చాడని మరి ఒక నేరం కిందట రకరకాల సెక్షన్ల కింద నీ మీద నేరం మోపబడుతుంది. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఏ చట్టాల కింద ఏమేమి సెక్షన్ల కింద నీ మీద నేరం మోపబడిందో నువ్వు చట్టాన్ని బాగా తెలిసి ఉంటే నీకు అర్థమవుతుంది. కాబట్టి లాయర్ గారికి అయితే అన్ని అదే ప్రొఫెషన్లో ఉన్నాడు కాబట్టి అతనికి అర్థమవుతుంది వాటి నుంచి నిన్ను ఎలా విడుదల చేయాలో, ఎలా వాదిస్తే జడ్జి గారు నీకు బెయిల్ మంజూరు చేస్తాడో అతనికి తెలుసు. కాబట్టి నీవు నిర్దోషివని ఎలాగ నిరూపించాలో లాయర్కి తెలుసు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ జరిగింది అదే. యేసు రక్తము అన్నిటికీ సమాధానం చెబుతావు. యేసు ప్రభు అన్నిటికీ చాలినవాడు. అందుకే మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. 1 యోహాను పత్రికలోనే మరి అక్కడ చెప్పబడుతూ వచ్చింది. చదువుదాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో చదవండి. ఎన్నో వచ్చు? 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయించున్నాను. ఎవడైనానో పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఉత్తరవాది అనే అడ్వకేట్ మనకు ఉన్నాడు. మనం డిఫెండ్ చేసేవాడు మనకు ఉన్నాడు. మనం ఆయన ఆశ్రయించాం, మనం ఆయన నమ్ముకున్నాం, ఆయన పరిధిలోనికి మనం వచ్చాం. కాబట్టి ఆయన మనకు చాలిన వాడుగా ఉన్నాడు, సరిపోయిన వాడుగా ఉన్నాడు. కాబట్టి సరిపోయినవాడు. ఒకసారి మార్టిన్ లూథర్ గారు మరి చూడండి, మార్టిన్ లూథర్ గారు ఈ జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడడం అనే ఆ సిద్ధాంతమును గురించి మరి ఒక వ్యాసం రాసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ నీతిమంతులుగా మనుషులు తీర్చబడడం యేసు రక్తము ద్వారా ఎలా తీర్చబడతారో అనే సిద్ధాంతాన్ని ఒక చక్కగా వ్యాసం రూపంలో
రాస్తా ఉన్నాడు. సంఘానికి మరి మేలు కలిగే విధముగా రాస్తా ఉంటే సాతానుడంట, అపవాది ఆ మార్టిన్ లూథర్ దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఇదిగో నీవు అంతకుముందు ఎటువంటి వాడివో తెలుసా? నువ్వు అబద్ధికుడివి, నీవు దొంగవి, నువ్వు ఫలానా రోజున మరి ఫలానా వస్తువు దొంగిలించావు, నువ్వు దొంగోడివి, నీవు అబద్ధికుడివి, నీవు మోసగాడివి అని వరుసగా ఆ సంఘటనలన్నీ స్క్రీన్ మీద చూపించినట్లుగా చూపిస్తా ఉన్నాడు. అవన్నీ చూపిస్తా ఉంటే అప్పుడు అతనికి యేసు రక్తమును గురించి ఆ వ్యాసం రాస్తారు. అప్పుడు చెప్పాడంట, ఏమని అంటే, ఎస్, నేను దొంగవాడినే, నేను అబద్ధికుడినే, నేను మోసగాడినే, నేను నిజమే, నీవన్నట్టు నిజమే. అయితే నేను ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాను. ఎందుకో తెలుసా? యేసు రక్తము వీటన్నిటిని కొట్టివేసి. దేవుని స్తోత్రం. యేసు రక్తము, యేసు ప్రభు నా కొరకు, నేను దొంగని, నేను మోసగాడిని, నేను భయంకరమైన నేరగాడిని, అవును నిజమే, కానీ యేసు రక్తము, నేను పొందవలసిన శిక్ష యావత్తును యేసు క్రీస్తు భరించాడు. కలువరి శిలువలో ఆయన నా కొరకు రక్తము కార్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా యేసు రక్తము కొట్టివేసింది. అదే మాట ఇక్కడ మనకి చెబుతూ ఉన్నాడు. కొలస్సీ పత్రికలో మనం చదివాము కదా, మన మీద మోపబడిన వాటన్నిటినీ, అపరాధములన్నిటినీ మరి దేవుడు కొట్టివేశాడు. 2వ అధ్యాయం 13-15 వచ్చిన, మరియు అపరాధముల వలన శరీరమును సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మన మీద ఉన్న అపరాధములన్నిటినీ యేసు రక్తము కొట్టివేసి మనల్ని నీతిమంతులుగా దేవుని ఎదుట నిలబెట్టింది. దేవుని స్తోత్రం. కాబట్టి సాతానుడు మనల్ని రక్షణ పొందిన తర్వాత, నువ్వు ఫలానా దొంగతనం చేసావు, ఫలానప్పుడు ఇది చేసావు, అది చేసావు అని చెప్పి మనల్ని వేధిస్తావు. అయితే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి మనం యేసు రక్తము చేత మోచించబడిన తర్వాత పాతవి గతించెను. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తది. దేవుని స్తోత్రం. పాతవి దేవుడు జ్ఞాపకం చేసుకోడు. బాప్తిసం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత పాతవి గతించిపోయినాయి. కాబట్టి నూతనం, ప్రతిదీ నూతనం. అది క్రీస్తు యేసు స్వాధీనములో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇదే క్రీస్తు నీతి. పాతవి గతించిపోయే, జ్ఞాపకంలోకి లేవు. సముద్ర గాధములు వాటిని పడవేశాడు. ఇక ఎన్నడూ కూడా వాటిని నేను జ్ఞాపకం చేసుకో. ప్రభు జ్ఞాపకం చేసుకోడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? జ్ఞాపకం చేసుకుంటూ బాధపడిపోతూ ఉంటాం. అర్థమైందా? మనకి జ్ఞాపకం చేసేది ఎవరు? సాతానుడు జ్ఞాపకం చేస్తాడు. ప్రభు అంటున్నాడు, నేను క్షమించేసాను బాబు, ఇక అవి లేవు, నా దృష్టిలో లేవు. వాటిని మనం జ్ఞాపకం చేసుకోకుండా మనము నూతనమైన వ్యక్తులమని, మనము క్రీస్తు యేసులో ఉన్నవారమని మనం ఎరిగి ఉంటే అప్పుడు మనం నీతిమంతులమని, దేవుని దృష్టికి నీతిమంతులమని మనం అవగాహన కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం.
కాబట్టి క్రీస్తు నీతి దాని వలన కలుగుతుంది. పాతవి ఇక జ్ఞాపకములో నూతనమైన క్రీస్తు నీతి మనము కలిగి ఈ లోకములో జీవిస్తాం. దేవునికి స్తోత్రం. మన నీతి కాదు, మన సొంత ప్రయత్నాల వలన చేసే కార్యక్రమాల వలన కాదు, యేసు క్రీస్తుని విశ్వసించడము ద్వారా, నమ్మడము ద్వారా, ప్రభు వాగ్దానములను నమ్మడము ద్వారా కలిగే నీతి. కాబట్టి అది దేవుని దృష్టికి అంగీకరించబడింది. కాబట్టి వీ హ్యావ్ నో స్టాండింగ్. అందుకనే అడ్వకేట్ ఏమంటారంటే స్టాండింగ్ కౌన్సిల్. జడ్జి ముందు నిలబడి వాదించగలిగే సామర్థ్యము కలిగిన వాడు ఉత్తరవాది, అడ్వకేట్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈయన క్లయింట్ ఏ తప్పు చేయలేదు అని బలముగా వాదించేవాడు ఉత్తరవాది, అడ్వకేట్. కాబట్టి నా క్లయింట్ నీతిమంతుడు అని నిరూపించేవాడు అడ్వకేట్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుడు, మనకు ఒక అడ్వకేట్ ఉన్నాడు. న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట మన పక్షముగా ఆయన వకాలతు తీసుకొని వాదించే సామర్థ్యము కలిగిన వాడు, మనల్ని నీతిమంతులుగా ఇచ్చినవాడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, తన రక్తమును కార్చినవాడు, మన పాపములన్నిటినీ, మన అపరాధములన్నిటినీ తన రక్తము చేత కొట్టివేసినవాడు. కాబట్టి ఆయన నీతి మనది. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు యేసుక్రీస్తు వాడివిగా దానివిగా ఉన్నావంటే క్రీస్తు యొక్క నీతిని నీవు సొంతం చేసుకున్నావు. కాబట్టి అందుకనే we have no standing other than Christ. కాబట్టి క్రీస్తుకి క్రీస్తు స్థానమునకు భిన్నముగా మరొక స్థానం అంటూ మనకి ఏది లేదు. క్రీస్తు యేసే మన యొక్క స్థానం. దేవునికి స్తోత్రం. అందుకే ఆర్ఆర్కి మూర్తయ్య గారు రాశారు, నా ఆశ, నా ఊసు, నా భాష, నా యాస అన్నీ క్రీస్తే, అన్నీ క్రీస్తే. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసులో ఇక కులము లేదు, ప్రాంతము లేదు, భాష లేదు, అన్నిటికీ అడ్రస్ ఎవరు? క్రీస్తే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అందుకనే ఈ గ్రహింపు మనం కలిగి ఉండాలి. ఈ గ్రహింపు కలిగి ఉంటే మనం క్రీస్తు యేసులో నీతిమంతులమని దేవుడు గుర్తిస్తూ. కాబట్టి యేసు క్రీస్తు వారు ఎవరనగా, ఒకటి క్రీస్తు సున్నతి గలవారు, రెండవది క్రీస్తు నీతి గలవారు, మూడవది క్రీస్తులో ఐక్యత కలిగిన వారు. క్రీస్తులో ఐక్యత. ఏంటి ఐక్యత? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం ఈ మర్మమును గ్రహిస్తాం. 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. మరణము యొక్క సాదృశ్యమందు యేసు ప్రభు ఆయన మరణించాడు అంటే మనము కూడా ఆయనతో మరణించాడు. సమాధి చేయబడ్డాడు అనగా ఆయనతో కూడా మనము సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినమున తిరిగి లేచాడు అంటే మనం కూడా ఆయనతో తిరిగి లేచాము. ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడా? మన మధ్య ఉన్నాడా? లేడా? ఏంటి ఆన్సర్ చెప్పరు. ఆయన మన మధ్య ఉన్నాడా? లేడా? సజీవుడిగా ఉన్నాడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మన మధ్య ఉన్నాడు, ఆయన సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ అవగాహన మనము కలిగి ఉంటే మనము అబద్ధాలు చెప్పము.
చెప్తామా? దొంగ పనులు చేస్తామా? చేయము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన సజీవుడు, పునరుద్ధానుడు, సజీవుడు, మనలో ఉంటున్నవాడు, మనలో ఆయన నివసిస్తున్నవాడు. నేను ఆయనలో, ఆయన నాలో. అందుకే అన్నాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అలాగే 6వ వచనం, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగెవలే బయట పారవేయబడి ఎండిపోవును. 5వ వచనం, ద్రాక్షావళిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. క్రీస్తుతో ఐక్యత, క్రీస్తులో ఐక్యత, క్రీస్తు నందు ఐక్యత. దేవుని స్తోత్రం. ఇందులో 3 విషయాలు కూడా ఉన్నాయి ఐక్యతగా ఉండడం. ఒకటి క్రీస్తులో ఐక్యత, రెండవది క్రీస్తుతో ఐక్యత, మూడవది క్రీస్తు నందు ఐక్యత. క్రీస్తు నందు అంటే క్రీస్తులో, క్రీస్తు నందు అడ్రస్ ఎట్. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకే క్రీస్తుకి భిన్నముగా మనము లేవు. క్రీస్తుకి వేర్పాటుగా మనం ఉండి ఏది చేయలేము, ఏది సాధించలేము. మన అడ్రస్ యేసు ప్రభువులోనే. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తుతో ఐక్యత కలిగి ఉన్నవారే యేసుక్రీస్తు. ఒకటి క్రీస్తు సున్నతి గల, రెండవది క్రీస్తు నీతి గల, మూడవది క్రీస్తు ఐక్యత, క్రీస్తు యొక్క ఐక్యత, క్రీస్తుతో ఐక్యమై ఉన్నవారు. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6-8 వచ్చిన తర్వాత మనం చూస్తాం. చూడండి, రోమా 8వ అధ్యాయం 6-8 వచ్చిన. ఆత్మానుసారమైన మనస్సు, 9 నుంచి అవుదాం. 9 నుంచి, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ, యేసుక్రీస్తు వారనగా క్రీస్తు ఆత్మ కలిగి, క్రీస్తు ఆత్మ అనగా దేవుని ఆత్మ. ఏంటది? దేవుని ఆత్మ. 11వ వచనం చదవండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. తన ఆత్మ ద్వారా జీవించు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. అక్కడ దేవుని ఆత్మ అన్నాడు. ఆ కింద వచ్చేందులో ఏమంటున్నాడు? క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు దేవుని ఆత్మ, వాడు ఆయన వాడు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు. మీరు యేసు క్రీస్తు వారంటే యేసు క్రీస్తు యొక్క ఆత్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు ఆత్మ అనగా దేవుని యొక్క తండ్రి ఆత్మ. క్రీస్తు కలువరి శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన ఆయన పునరుద్ధానుడుగా లేచాడు. ఎలా లేచాడు? దేవుని ఆత్మ చనిపోయిన క్రీస్తును తిరిగి
తన పునరుద్ధానపు శక్తితో లేపు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభు అన్నాడు, నా ప్రాణము నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నా. చదువుదాం యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడునో నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. దేవుని స్తోత్రం. నా ప్రాణం నా అంతటి నేనే నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టొచ్చు. తీసుకునే అధికారం కూడా నాకు ఉన్నది. కాబట్టి తన ప్రాణము పెట్టాడు, తన ప్రాణము పెట్టాడు, ప్రాణం ఇచ్చాడు. కాబట్టి అదే శరీరములో నుంచి మరలా శరీరాన్ని జీవముతో లేపాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకని కుళ్ళిపోయిందా? ఆ శరీరం కుళ్ళిపోయిందా? కుళ్ళు పట్టలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి పునరుద్ధానపు శక్తితో ఆ మహిమగల దేహముతో ఆయన తిరిగి లేచాడు. అందుకంటున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. కాబట్టి రోమీయులు యేసు ప్రభువు యొక్క ప్రాణాన్ని తీసుకున్నారా? తన ప్రాణం ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. అదే మరి అధికారముతో మరలా తన ప్రాణముతో జీవముతో ఆయన తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకును నాకు అధికారం కలదు. కాబట్టి ప్రియులారా, అందుకనే యేసు ప్రభువారిని మనము తండ్రిగా పిలుస్తాం. అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తాం. కాబట్టి ఎందుకు యేసు ప్రభువారు అన్నారు, నేను నా తండ్రియు మేము ఏకమై ఉన్నాం. ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. 14వ అధ్యాయం యోహాను సువార్త. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. చదవండి 11వ వచనం. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యందుకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. నేనును తండ్రియు ఏకమై, నేనును తండ్రి ఏకమై ఒకటే. దేవుని స్తోత్రం. కాబట్టి మనం యేసు ప్రభుతో ఏకమై ఉన్నప్పుడు, మనం దేవుని ఆత్మలో ఏకమై ఉన్నప్పుడు, మనము తండ్రితో క్రీస్తు యేసుతో మనం ఏకమై ఉన్నాం. ఇదొక యూనిటీ, విశేషమైన అద్భుతమైన ఐక్యత ఆత్మలో మనము కలిగి ఇందులో కలిగి ఉంటాం. ఆత్మ, దేవుని ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ, మన ఆత్మ, మూడు ఏకమై. అందుకనే భూమిని తలకిందులు చేయగలిగిన శక్తి ప్రార్థనకి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థన బలము మనకి ఎప్పుడు కనిపిస్తుందంటే, మనము మన ఆత్మ క్రీస్తు ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో, అలాగే తండ్రి యొక్క ఆత్మతో ఏకమై ఉన్నప్పుడు ఆ బలము, అధికారము ఎదుట ఏ శక్తి కూడా నిలవబడజాలదు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు 1 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం.
1 కొరింథీ 2:11 ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న ఆత్మకే తెలియదు కానీ మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలియను గాని మరి ఎవరికి తెలియవు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు గాని మరెవరికి తెలియవు. అందుకనే మనము దేవుని ఆత్మ కలిగి ఉంటే దైవికమైన జ్ఞానం మనం కలిగి ఉంటాం. దైవికమైన సంగతులపై పట్టు మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మ స్వభావం మనలోకి వస్తుంది. మన మాటలు, మన తలంపులు, మన క్రియలు, మన నడవడిక, మన యొక్క వ్యవహారం అన్ని ఆత్మ స్వభావం కలిగి ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి మనం నివసిస్తామో అప్పుడు దేవుని స్వభావము మనలో క్రియారూపకమవుతుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఆ యొక్క మరి శిష్యులతో దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప గాలి తుఫాను చేత ఆ చిన్న దోణి అల్లాడిపోయి అప్పుడు యేసు ప్రభు అక్కడ మరి మనుషుడిగా ఆయన నిద్రావస్థలో. దేవునికి స్తోత్రం. శిష్యులు ఏం చేశారు? తమ ప్రయత్నాలు చేసి 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 చెట్లు వేసి 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 అలసిపోతారు. ఇక మా వల్ల కాదు అనుకొని ఏమంటున్నాడు? బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? అప్పుడు యేసు ప్రభు లేచి ఏమంటున్నారు? మీ విశ్వాసము ఎక్కడ? లేచి ఆ గాలిని గద్దించి ఆ సముద్రాన్ని గద్దించగానే ఏమైపోయింది? నెమ్మడమైంది. అప్పుడు ఆయన అంటున్నాడు, మీ విశ్వాసము ఎక్కడ? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఎక్కడ? అల్ప విశ్వాసులారా అని మరొక చోట. కాబట్టి ప్రియులారా, అందుకనే మరి ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు. అప్పటి వరకు అవగాహన లేదు. కాబట్టి దేవుని ఆత్మ చేత ఆయన గద్దించి, తండ్రి ఆత్మ ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ గాలిని సముద్రాన్ని ఆయన ఓరపుండమనగానే అనగానే అవేమిటిని నంబదించి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మ మనలో ఉంటే, మన పరిస్థితులు అల్లకల్లోలముగా ఉంటే, చుట్టూ పరిస్థితులు అల్లకల్లోలముగా ఉంటే, మనం దేవుని ఆత్మ కలిగిన వారమని గుర్తెరిగి ఉంటే వాటినన్నిటిని కూడా అణచివేసే శక్తి దేవుని ఆత్మ ద్వారా మనకి ఇవ్వదు. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు నామములో అని అనగానే గద్దించగానే అవేమైపోతాయి? అణగగొట్టబడతాయి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ఆత్మను కలిగి ఉన్నవారే యేసు క్రీస్తు వారు. 1 క్రీస్తు సున్నతి గలవారు, 2 క్రీస్తు నీతి గలవారు, 3 క్రీస్తుతో ఐక్యత కలిగి ఉన్నారు, 4 దేవుని ఆత్మ అనగా క్రీస్తు యొక్క ఆత్మ కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. అందుకే అంటున్నాడు అపోస్తలుల 2 కొరింథీ 12:8-18 2 కొరింథీ 12:18 మీ యొద్దకు వెళ్ళుటకు తీతుని హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపించింది. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనినా? మేము ఒక్క ఆత్మ వలనని ఒక్క అడుగు జాడలయందే నడుచుకొనలేదా? మేము ఒక్క ఆత్మ యందే.
ఒక్క అడుగు జాడలు. దేవుని స్తోత్రం. నిజమైన సేవకుడు, నిజమైన దైవ సేవకుడిని, దేవుని అభిషిక్తుడైన దైవ సేవకుని అనుసరించేవారు ఒకే మనసు కలిగి ఉంటారు, ఒకే ఆత్మ కలిగి ఉంటారు, ఒకే అడుగు జాడల్లో నడుస్తారు. దేవుని స్తోత్రం. ఒకటే అడుగు జాడ. మన నడవడిక ఒకటి ఏకత్వం కనిపిస్తుంది, ఏక మనస్సు కనిపిస్తుంది, ఏక భావము కనిపిస్తుంది. అందుకనే మనము పరిశుద్ధుల యొక్క అభిషిక్తులైన దైవ సేవకుని యొక్క అడుగు జాడల్లో నడిచినప్పుడు అతన్ని అభిషేకించిన దేవుని ఆత్మ యొక్క అభిషేకము ఆ దైవజనుని యొక్క ఆత్మీయ బిడ్డల మీద కూడా అది కుమ్మరింపబడి ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నేను తీతును పంపాను, అతడేమన్నా అక్రమముగా సంపాదించాడా? లేదే. ఎందుకంటే నా ఆత్మీయ కుమారుడు తిమోతి నాకు ఏ అభిషేకం ఉన్నదో, ఏ దేవుని ఆత్మ చేత నేను అభిషేకించబడిన వాడను, అదే అభిషేకము నా కుమారుడైన తీతులో ఉన్నది, నా స్వభావము అతనిలో ఉన్నది, నా మనస్సు, నాకున్నటువంటి ఉద్దేశములు అన్నీ కూడా అతనిలో నిబిడీకృతమై ఉన్నాయి. దేవుని స్తోత్రం. అందుకే అంటున్నాడు, మేము ఒక్క ఆత్మయందే. ఆ మాట మరొకసారి చూద్దాం. మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడలయందే నడుచుకోనలేము. తీతు వేరుగా నడుచుకున్నాడా? నేను వేరుగా ఉన్నానా? నా మనస్సే తీతులో ఉన్నది. నా భావాలు, నా ఆశలు, నా ఆకాంక్షలు నా ఆత్మీయ కుమారుడైన తీతులో ఉన్నాయి. ఎందుకంటే అతడు నావాడు. అతడు ఎవరు? నావాడు. కాబట్టి నా ఆశలు, నా ఆకాంక్షలు, నా కోరికలు, నా ఉద్దేశాలు, నా తీర్మానములు అన్నీ తీతులో ఉన్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఒక దైవజనుని యొక్క ఆత్మ అభిషేకము కలిగిన, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన ఏ దైవజనుని యొక్క ఉపదేశ క్రమములో ఆత్మీయ బిడ్డలు నడుచుకుంటారో వారందరి మీద అదే దైవజనుని యొక్క ఆశలు, అదే దైవజనుని యొక్క వైరాగ్యము, అదే దైవజనుని యొక్క ఆకాంక్షలు అతని ఆత్మీయ బిడ్డల్లో అవి కార్యరూపము కావచ్చు. దేవుని స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు మరొక చోట 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ పత్రిక 12 చదువు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఒక్క ఆత్మయందే బాప్తిస్మము, ఒక్క ఆత్మనే పానము చేసిన వారు. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకనే క్రీస్తు యొక్క ఆశలు, క్రీస్తు యొక్క ఆకాంక్షలు దైవజనులోనికి అవే ఆకాంక్షలు వస్తాయి, అవే ఉద్దేశములు, అవే ఆత్మ సంబంధమైన స్వభావము దైవజనుల ద్వారా సంఘములైన ఆత్మీయ బిడ్డల్లోనికి అవి కార్యరూపము దాలుస్తాయి. దేవుని స్తోత్రం. కాబట్టి మనమందరం ఒక్క ఆత్మలో బాప్తిస్మం పొందాలి, ఒకే ఆత్మను పానము చేసిన వారమై. కాబట్టి అందుకని ఆత్మ ద్వారా మనం అనేక విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు మనము నేర్చుకోగలుగుతుంది.
ఆత్మ నడవడికలో మనము జీవించగలుగుతూ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి ఎన్ని విషయాలు. యేసుక్రీస్తు వారు అనగా, 1 క్రీస్తు సున్నతిగా, 2 క్రీస్తు నీతిగా, 3 క్రీస్తుతో ఐక్యత కలిగినగా, 4 క్రీస్తు ఆత్మ గలవారు. ఏంటది? క్రీస్తు ఆత్మ గలవారు. మరొక మాట చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ, ఇట్టి సేవ. ఏ సేవ? యుక్తమైన సేవ. క్రీస్తుకు యుక్తమైన సేవ చేసేవారే యేసుక్రీస్తు. ఇది సేవకుల కొరకే పరిమితమైన మాట కాదు. ఇది సంఘములోని ప్రతి ఒక్కరికి సంబంధించి, వాక్య పరిచయం చేసే బోధకులకి, అలాగే సంఘ పెద్దలకి, అలాగే విశ్వాసులకి, ప్రతి ఒక్కరికి ఈ సేవ యుక్తమైన సేవ. దేవుని స్తోత్రం. ఇందులో మంచి విషయాలు, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. 1 పరిశుద్ధమును అనుకూలమునైన సజీవయాగం. ఏంటది? సజీవ. ఈ సేవ సజీవయాగమైనది. సజీవయాగం అంటే మరి యాగము, బలియాగం అంటే చనిపోయి, సజీవయాగం అంటే, సజీవయాగం అంటే, సజీవయాగం అంటే జీవము కలిగిన బలి అర్పణ. ఏంటది? జీవము కలిగి, మన మాటల్లో జీవం, తలంపుల్లో జీవం, క్రియల్లో జీవం, జీవం. కాబట్టి అందులో మరణం ఉన్నది, జీవము కూడా కనిపిస్తారు. బలియాగం అంటే, బలి అంటే చచ్చిపోయింది. సజీవమైన బలియాగం అంటే మరణం ఉన్నది, జీవము కూడా ఉన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకనే సజీవయాగముగా మీ శరీరములను సమర్పించుకోండి. లోక సంబంధముగా మరి మృతమైన ఈ దేహములో దేవుని యొక్క శక్తి విడుదల చేయబడతా ఉన్నది. అదే సజీవయాగం. దేవుని స్తోత్రం. మానవ బలహీనతలు ఉంటున్నాయి శరీరములో. ఆ మానవ బలహీనతలు చూసినప్పుడు మనుషులు అనుకుంటారు, వీడు బలి అయిపోయిందిరా అని అనుకుంటారు. కానీ మనలో పునరుద్ధానపు శక్తి మనలో అనిపిస్తుంది. కాబట్టి మరణం మనల్ని తాకలేదు. మరలా బలం పుంజుకుంటాం, మరలా జీవం వస్తా ఉన్నది. సాధారణ అనుకుని వీడు పని అయిపోయిందిరా బాబు అని మరలా ఏమవుతుంది? పునరుద్ధానపు శక్తితో లేచి నిలబడుతూ. దేవుని స్తోత్రం. కాబట్టి అనుకుంటారు వీళ్ళు పని అయిపోయింది, ఈ దెబ్బతో క్లోజ్, దుకాణం బంద్ అనగానే మరొక రోజుకి మరలా అదే పరుగు, అదే ఉద్యమం, అంతగా రెట్టించిన ఉద్యమముతో విశ్వాసులు పరుగులెడతా ఉంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి లోకం ఆశ్చర్యపోతూ ఉంటుంది. లోకం ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఈ శక్తి ఎక్కడది? ఈ ఎనర్జీ ఎక్కడది? ఈ ఉద్యమం ఎక్కడది? ఈ బలం ఎక్కడది? ఈ సామర్థ్యం ఎక్కడది? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆ బలాధిక్యం మామూలమైనది కాదు, మామూలమైనది కాదు. అంటే మరణం జీవము రెండు కనిపిస్తాము. దేవుని స్తోత్రం. అది యుక్తమైన సేవ. అదేంటది? యుక్తమైన సేవ. విశ్వాసులు మరి కొన్నిసార్లు చెప్తా ఉంటారు, అక్క ఈరోజు వెళ్దాం, అప్పుడు చెప్పాలి ఏమని? ఎందుకు లేదు. దేవుని స్తోత్రం.
యేసు రక్తమే జై బయలుదేరు. దేవుడు బలం ఇస్తాడులే, దేవుడు శక్తి ఇస్తాడు, దేవుడు ఘనతనిస్తాడు, నీలో జీవం పోస్తాడు అని మరి బలం తెచ్చుకోవాలి. ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి, దేవుని పరిచర్యలోకి రావాలి. దేవుని స్తోత్రం. ప్రియులారా, అదే సజీవ యాగమైన పరిచయం. ఏంటది? సజీవ యాగమైన పరిచయం. దేవుని స్తోత్రం. పోయిన ఆదివారం కొమరవరంలో మరి ఒక సహోదరి ఇంట్లో కృతజ్ఞత కూడిక జరిగింది. దేవుని స్తోత్రం. ఎవరు వచ్చారు? చేతులు ఎత్తారు. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళగానే ఆ ఇంటి ఆయన చచ్చిన శవంలో పడిన ముసుగేసుకొని, ఇదేంట్రా బాబు డెడ్ బాడీ ఎలా ఉందా అనుకున్నాను నేనే. దేవుని స్తోత్రం. నేను అన్నాను, ఏంటమ్మా అంటే, అయ్యగారండి గత 6 రోజులు బట్టి జ్వరం అండి, టైఫాయిడ్, మలేరియా, డెంగీ అన్నీ ఉన్నాయి. ఈ కదిలి చూస్తే కదట్లేదు, మెదట్లేదు. కాబట్టి మనసులో వచ్చిన ప్రార్థన చేసుకో, ప్రభువా నువ్వు ఈరోజు ఈ ఇంటిలో కూడిక ఏర్పాటు చేసి ఈ బిడ్డకున్న బలహీనత తొలగించి లేచి నిలబడాలి. ఏం చేయాలి? లేచి నిలబడాలి. ఇప్పుడు నేను చూడాలి. దేవుని స్తోత్రం. ఆ ఇంటి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యగారికి భోజనాలు ఏం పెట్టలేమండి. ఆ మీటింగ్ అయిపోయాక అందరికి భోజనాలు అన్నారు. దేవుని స్తోత్రం. ఇంటి ఇదిగో నేను మీ మామ వత్తో అనగానే వత్తుడా అని చెప్పి పెద్ద కళ్ళు చూస్తాను. దేవుని స్తోత్రం. అప్పుడు చూసి మరి ఏమనుకున్నాడో ఏంటో తెలియదండి. మీటింగ్ అయిపోయేసరికి నేను చెప్పాను, అమ్మ పడుకున్నాడు కదా, లేకపోతే అలాగే లోపల పడుకోబెట్టి ఆ పడుకోబెట్టారు. మరి ఏం చేశారు? మొత్తం మీటింగ్ అయ్యేసరికి ఆయనే అన్ని పనులు చేస్తారు. దేవుని స్తోత్రం. అన్ని పనులు ఆయనే చేస్తారు. ఎక్కడిది బలం? ఎక్కడిది శక్తి? దేవుని స్తోత్రం. తన భార్యతో అంటున్నాడంట, అసలు నేనేనా అంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అందుకనే మన బలహీనతలను చూసి దిగాలు పడిపోకూడదు. నీకు జబ్బు ఉందా? ఉంటే ఉన్నాయి, మా ఫ్రెండ్ అనుకోవడం. దేవుని స్తోత్రం. ప్రియులారా, జబ్బులు మనల్ని ఏం చేయలేవండి. బలహీనతలు మనం ఏం చేయలేవు. దేవుని మందిరానికి జబ్బు ఆటంకం కాకూడదు, బలహీనత కాకూడదు. దేవుని పరిచర్యలో మనం ముందుకి కొనసాగే కొలది అనేకమైన మరి రోగాల రూపంలో శత్రువు దాడి చేస్తా ఉంటాడు. అంత మాత్రం చేత మనం కృంగిపోకూడదు. దేవుని స్తోత్రం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28-29 వచ్చి చదవండి. 12వ అధ్యాయం 28-29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్నేయున్నాడు. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ప్రీతికరమైన సేవ, యుక్తమైన సేవగా దేవునికి ప్రీతికరం.
దేవునికి ఇష్టమై, దేవునికి సంతోషమును కలిగించి, ఉల్లాసమును కలిగించి, అప్పుడప్పుడు ఏది షుగర్ ఉన్న వాళ్ళకి స్వీట్లు ఇస్తారు. నాకు షుగర్ ఉంది అంటూ ఉంటారు. నాకు షుగర్ ఉంది. రాజు భాస్కర్ గారు నాకు షుగర్ ఉంది అని గట్టిగా చెప్తారు. మన పండుగ అంటే అయినా పర్వాలే అనగానే ఒక స్వీట్ తీసి మరి షుగర్ ఎట్టిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే ఆ షుగర్ వల్ల కలిగే భయం కంటే ఈ స్వీట్ వల్ల కలిగే ఇష్టము ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకే అంటున్నాడు ప్రీతికరమైన సేవ. ప్రీతికరమైన సేవ అంటే మిగతా ఇష్టాలన్నీ ఎన్నైతే ఉన్నాయి వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని పట్ల అనురాగం, దేవుని పట్ల కలిగిన అగాఢమైన ప్రేమ. దేవుని స్తోత్రం. మన బలహీనతలు ఎన్ని ఉన్నా, మనకున్న ఎన్ని నష్టాలైనా, ఎంత శ్రమ అయినా, బాధ అయినా, ఏది కూడా మనల్ని వెనక్కి లాగలేదు. దేవుని స్తోత్రం. అది ప్రీతికరమైన మన బలహీనతలు, మనకెన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకు, ఇబ్బందులు, పోరాటములు ఎన్ని ఉన్నా మనం దేవుని పరిచర్యలో అది మనకి ఇష్టకరం. దేవుని స్తోత్రం. అది ప్రీతికరం, ప్రభుకి ఇష్టకరం. కాబట్టి ప్రియులారా, అందుకే యేసు ప్రభు వారు కూడా మనల్ని అంతగా ప్రేమించాడు. పరలోక రాజ్యములో మహిమ ఉన్నది, గొప్ప ఆధిక్యత ఉన్నది, ఆయన గొప్ప ప్రభావం ఉన్నది. అన్ని ఉన్నప్పటికీ అన్నిటినీ కాదన్నాడు. తండ్రి యొక్క ప్రేమ ఉన్నది, కానీ అన్నిటినీ వదిలి ఆయన భూలోకంలో వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎన్నో నిందలు, ఎంతో మేలు చేసినప్పటికీ మనుషులు ఆయన గౌరవించలే, తృణీకరించారు. కాబట్టి ఆయన విసర్జించారు, ఆయన్ని మరి దూషించారు. కానీ సిలువను ఆయన భరించాడు. ఎక్కడ కూడా ఆయన కాదన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి కలగబోయే మహిమ కొరకు, కలగబోయే ఆనందము కొరకు ఆయన తిరస్కారమును భరించాడంటే ఎబ్రీ పత్రిక 12లో వచ్చాయి. మొదటి వచనం చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడుదైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. దేవుని స్తోత్రం. ఈ శిలువ తర్వాత ఏంటి? ఈ శ్రమల తర్వాత ఏంటి? ఈ బాధ తర్వాత ఏంటి? ఈ మరణము తర్వాత ఏంటి అనేది దేవుడు యేసు ప్రభువారు స్పష్టముగా తండ్రి ద్వారా అది గ్రహించాడు, ఆ దర్శనము చూచాడు. కాబట్టి అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై.
దేవుని స్తోత్రం. అందుకే అంటున్నాడు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయుండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ఆయనను తలంచుకోండి. దేవుని స్తోత్రం. ఇది యుక్తమైన ఏంటది? యుక్తమైన సేవ, సజీవయాగమైనది. కాబట్టి లోక మర్యాదను అనుసరించని రూపాంతర సేవ. ఇది ఏంటిది? రూపాంతర సేవ, ప్రీతికరమైన సేవ. దేవుని స్తోత్రం. అట్టి సేవ కలిగి ఉన్న వారే యేసుక్రీస్తు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. యేసుక్రీస్తు వారనగా క్రీస్తు సున్నతి గలవాడు. 2, క్రీస్తు నీతి గలవాడు. 3, క్రీస్తుతో ఐక్యత గలవాడు. 4, క్రీస్తు ఆత్మ గలవాడు. 5, క్రీస్తుకు యుక్తమైన సేవ చేయు. దేవుని స్తోత్రం. ఆ విధముగా మనము కలిగి ఉన్నప్పుడు మనము యేసు క్రీస్తు వారిగా మనము చెప్పబడుతున్నాం. దేవుని స్తోత్రం. మీరు కూడా అనేక మంది అనేక బలహీనతలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మరి బలహీనతలు ఎన్ని ఉన్నా బలము తెచ్చుకొని మీరు ఏం చేస్తున్నారు? దేవుని మందిరానికి వస్తున్నారు. దేవుని స్తోత్రం. మీకు ఎంతో కష్టం ఉన్నప్పటికీ కూడా దేవునికి ఇచ్చే విషయంలో, పరిచయ విషయంలో, దేవునికి ఇచ్చే కానుకల విషయంలో చాలా చాలా చక్కగా దేవుని పరిచయంలో సహకరిస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇవన్నీ దేని గుర్తులంటే మీరు క్రీస్తుకు చెందినవారు, యేసు క్రీస్తుకు సొంతమైన. దేవుని స్తోత్రం. ఆ విధముగా మనము మరింతగా ప్రభుకి మహిమకరమైన, ప్రీతికరమైన సేవ చేయనట్లుగా ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. కృపామయుడ స్తోత్రాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా జీవాధిపతి మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ యేసుక్రీస్తు వారిగా ఒకటికై మీరు మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రం. క్రీస్తు సున్నతి గలవారమని, క్రీస్తు యొక్క నీతి గలవారమని, క్రీస్తుతో ఐక్యత గలవారమని, క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్నామని, నాయన క్రీస్తు యేసు కొరకై విన్న వాక్యం వారు నీరు పెట్టి ఫలింపచేయి. ఆనాటి ఆది సంఘ క్రైస్తవులు ఏ విధముగా అయితే ప్రభాటి పరిచయం చేశారో మేము కూడా అలాగూ నాయన మరి ఒకే ఆత్మయందు, ఒకే అడుగు జాడలేదు నడుచున్నట్లుగా సహాయం చేయడం నీ కృప మహదైశ్వర్యముల చేత మమ్మల్ని నింపుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి సహాయమును పొందినాము తండ్రి. ఆమేన్.